ఇవాళ మా ఇంట్లో స్పెషల్ కిచిడి. ఒకవైపు కిచిడి అవుతుంది, ఇంకో వైపు పకోడీ, చికెన్ పకోడీ. ఇప్పుడేమో కిచిడి, పెసరపప్పు కిచిడి. కాంబినేషన్ రైత బాగుంటుంది, సాంబార్ అయినా రైతనైనా బాగుంటుంది. ఇప్పుడైతే నేను రైతన్ అయితే చేస్తున్నా. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. మృగశీల రోజు చికెన్ తెచ్చిండు మా ఆయన. అందులోకి వెళ్ళి కొంచెం మెత్త తీసుకొని తీసి పక్కకైతే పెట్టినమాట. ఇవాళ ఉప్పు వేసి డీప్ ఫ్రీజర్ అయితే పెట్టేసినాం. ఇవాళనైతే కొంచెం లైట్గా ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ధనియాల పొడి వేసి కార్న్ ఫ్లోర్ శనగపిండి లేకుండానే మా ఆయన పకోడీ వేయమన్నాడు అనమాట. అందుకే అవి లేకుండా చికెన్ పకోడీ అయితే వేసిన. ఇట్లా కూడా చికెన్ పకోడీ టేస్ట్ చాలా బాగుంది. ఈ కిచిడితో పాటు రైత లేకుంటే ఎట్లుంటుంది చెప్పండి. రైతనైతే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ అన్నం తినేసిన తర్వాత ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నాం అనమాట. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన. పుల్లలు లేకుంటే స్పూన్స్ అయితే పెట్టి ఐస్ క్రీమ్ అయితే చేసిన అనమాట. ఐస్ క్రీమ్ టేస్ట్ మాత్రం సూపర్. ఐస్ క్రీమ్ నేను ఎలా చేస్తానో ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి.